మాజీ మంత్రి గారు మా తమ్ముడు, నేను జిల్లాకు నాయకుడిని. మాజీ మంత్రి అతను, నేను మాజీ మంత్రినే. ఇది మా ఇల్లు, మా ఆఫీసు, మేము ఒక ఏదైనా ఆడైనా నేనైనా ఒకటే, నేను చేస్తున్నాను కాబట్టి దీనికి తప్పడానికి ఏం లేదు. ఏంటి పార్టీకి ఏం దూరం? పార్టిసిపేట్ ఒకసారి ఎవరు కూడా చంద్రబాబు కూడా అన్ని కార్యక్రమాలు అతను పాల్గొనలేదు. నేను పని చేస్తాను, నేను పని చేస్తే ఆయన పని చేసినట్టే. మీరు అవన్నీ భిన్నం కాదు. మీరు పార్టీ వ్యవహారం ఈ జిల్లాలో సక్రమంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున సక్రమంగా జరుగుతోంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అది కంప్లీట్ అయినట్టు అక్కడికి వెళ్ళిపోతాం. అందాక మరి ఎక్కడో హోటల్ అంటే అక్కడెక్కడ పెట్టిన కంటే మా బ్రదర్ ఇంట్లోనే నేను పెట్టాను. అవకాశం వచ్చింది. పౌర విమానయాన శాఖ నిమ్మాడలో ఒకటి పెట్టవచ్చు, ఇచ్చాపురంలో ఒకటి పెట్టవచ్చు, మా భూమిలో ఒకటి పెట్టవచ్చు. ఎక్కడ పెడితే అక్కడ పెట్టవచ్చు. ఆయన అవకాశాలు ఉన్నాయేమో, ఆయన ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషం. కొత్తగా ఒకటి తెస్తే శ్రీకాకుళం జిల్లాకి మన భోగాపురంలో అంటున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ టైంలో జగన్ గారి నాయకత్వంలోనే స్పీడ్గా వర్క్ జరుగుతుంది అక్కడ. మరి ఇప్పుడు కొత్తగా ఇంకొక ఎయిర్పోర్ట్ మన ప్రాంతం ఉంటే మన ఇచ్చాపురం వరకు మన జిల్లా దూరం కనుక ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఒకటి రామ్మోహన్ గారు ప్రయత్నం చేస్తే చాలా సంతోషం. దానికి ఖచ్చితంగా మేము హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాం చేయమని. ఎన్నిక అయిన ఫలితాలు ఇచ్చిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన, చిరు ఉద్యోగులపైన అనేక రకాలైనటువంటి దాడులు మీరు చేస్తున్నటువంటి వైనం కూడా చాలా సిగ్గుచేటు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆనాడు లోకేష్ గారు చెప్పినటువంటి మాట ఈవేళ తూచా తప్పకుండా ఆచరిస్తున్నట్టుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత కక్షాదింపు చేసినా మేమెవరం దానికి భయపడేది లేదు. ప్రజలు కూడా మీకు నమ్మి మీకు ఒక మంచి పెద్ద మ్యాండేట్ ఇచ్చి అనూహ్యమైనటువంటి మెజారిటీ మీకు ఇచ్చారు. ఆ మెజారిటీ బహుశా మీరు కూడా ఊహించి ఉండరు. మా నాయకుడు ప్రజలకు నేరుగా ప్రజలకు అందించి అతని విధానంలో ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం ఉండాలని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసిన విధానం మీరు గతంలో మీరు చూశారు. తను చేసినవి అర్థం కాక ఆ స్థాయికి ఎదగలేక ఓటర్లు కొంత అత్యాశకు పడి కొంత తప్పులు చేశారని మేమని భావిస్తున్నాం. మేము కూడా అనుకున్నాం, మాకు నాయకులకి ఒక కార్యకర్తలకి కొంత ఇబ్బంది జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా ఇచ్చిన దానికంటే మా ప్రభుత్వం, మా నాయకుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు కానీ, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆచరణ చేసినప్పుడు త్రూ వైఎస్ఆర్ పార్టీ కేడర్ ద్వారా అవి చేస్తే ఖచ్చితంగా మేము మంచి ఫలితాలు సాధిద్దామని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అది మంచి అయినా సరే దానికి భిన్నంగా మన వరవడు ఉండాలి, మన తాలూకా బ్రాండ్ ఉండాలన్న లక్ష్యంతో ఈవేళ మీరు పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఏవైతే సూపర్ 6 చెప్పారో అవి ఆచరణ చేయండి. ప్రజలకు మభ్యపెట్టి అధికారంకి వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీరు మర్చిపోయి మీరు ఏదో కొన్ని పనులు చేస్తూ మిగతావన్నీ కక్షాదింపులతో భయభ్రాంతులు చేయాలన్నటువంటి లక్ష్యం అయితే చాలా తప్పు. ఎప్పటికైనా మీలో మార్పు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. గతంలో పేపర్లో వచ్చింది, రోజా గారు నేను కలిసి ఏవో దోపిడీ చేస్తాం, తినేసాం, అక్రమంగా ఆస్తులు సంపాదించామని. అదే కనీసం నా నోటీసు కూడా చేయలేదు. ఇప్పుడు గుంటూరులో ఏదో జరిగింది, ఏదో కేసు పెట్టారని చెప్తున్నారు. పెయిడ్ వర్కర్లు కానీ విమర్శించారు అని చెప్పి. నాకేం రాలేదు, నోటీస్ వస్తే నేను తప్పకుండా దాన్ని స్పందిస్తాను. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే మరో నుంచే వాళ్ళు దాడులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా పనిచేశారో వారందరూ ఎక్కడ అవకాశం ఉంటే వారిపైన వారు చేసేటటువంటి బీభత్సమైన దాడులు, ముఖ్యంగా అటు కృష్ణా జిల్లా నుంచి గుంటూరు, కృష్ణా అటు ఒక్క ప్రాంతంలో, అలాగే రాయలసీమ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున జరిగాయి. ఇవన్నీ చాలా అన్యాయం. రాజకీయాలు ఇటువంటి వరవడి మంచిది కాదు. ప్రభుత్వాలు ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకోసారి ఇంకో ప్రభుత్వం వస్తుంది. గతంలో మేము గెలిచాం, అధికారంలో ఉన్నాం. మేము ఎప్పుడు ఈ రకమైన ప్రయత్నాలు ఇటువంటివి ఎక్కడ చేయలేదు. మీరైతే దానికి ఎందుకు అలాగా భావిస్తున్నారో, ప్రజలని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులను చేసి మీరు చేసే వైనం అయితే ప్రజలు ఎవరు హర్షించట్లేదు. ఈ కక్షలు రాజకీయంగా ఇది మంచి పరిణామం కాదు. ఇది రాష్ట్రంలో మీరు ఇప్పుడు ప్రారంభిస్తే దాన్ని మళ్ళీ కొనసాగే కార్యక్రమాలు మళ్ళీ భవిష్యత్తులో ఉంటాయి. ఎవరు మనం వద్దనుకున్నా ఈవేళ నష్టపోయినాడు వాడు రేపు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. ప్రభుత్వాలు నిన్న మా ప్రభుత్వం, ఈవేళ మీ ప్రభుత్వం, రేపు మళ్ళీ మా ప్రభుత్వమే. ఈ వైనం మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం అవ్వకుండా మంచి పరిపాలన అందించి మీరు ఏ మాట చెప్పారో అది ఆచరణ దిశగా పనిచేయాలని
మరి పేదవాళ్ళ పట్ల కొంచెం కనికరం చూపండి. మీరు అంత దయామయులు అని చెప్తున్నారు. మరి దయామయులైనప్పుడు అటువంటివన్నీ మీరు ఆచరించాలి. ఈ తప్పుడు కేసులు, మరి కక్షపూరితమైన రాజకీయాలు ఇవన్నీ ఆపితే మంచిదని చెప్పి నేను తెలియజేస్తాను.